ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది అంటూ ఉంటారు, నా జాతకం ఇంతే అండి, ఎప్పుడు ఏదో దరిద్రం, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు ముందరకు పడదు, పుట్టినప్పటి నుంచి ఇంతే, పెళ్ళైనప్పటి నుంచి ఇంతే, పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇంతే అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఇక్కడ ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహాలు ఇలా పనిచేస్తున్నాయి, నా టైం ఏంటి బాగాలేదు అనుకునే కంటే కూడా అసలు ఫస్ట్ ఎందుకు అలా ఉంది అనేది ఆలోచించాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి మార్కులు సరిగ్గా రాలేదు అంటే వీడు రాత ఇంతే అనుకుంటాము, వీడు చదవలేదా, టీచర్ సరిగ్గా చెప్పట్లేదా, ఎగ్జాక్ట్లీ టీచర్ సరిగ్గా చెప్పలేదా, ట్యూషన్ సరిగ్గా లేదా, వీడికి నిద్ర వస్తుందా క్లాస్కి వెళ్తే అనే విశ్లేషణ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఇదంతా ఏంటి, సరే ఒక అబ్బాయికి సరిగ్గా 100 మార్కులకు రాసి 50 మార్కులే వచ్చాయి అనుకోండి, దాని అర్థం ఏంటి, అబ్బాయి రాయలేదని, అంతే కదా. అలాగే మనం ఈ జన్మలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము లేదా ఎక్కువగా బాగా సుఖపడుతున్నాము అంటే ఇట్స్ వెరీ క్లియర్, మనకు శాస్త్రాలు చెప్తున్నటువంటిది, నువ్వు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కొన్ని కర్మలే దీనికి ఆధారము. ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ లేదు, ప్రతిదీ ఇంటర్లింక్ ఉంటుంది, 100% ఇంటర్లింక్ ఉంటుంది, అందులో డౌట్. అంటే గురుగారు, ఎలా అయినా పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిందే కదా, ఏ జరిగినా ఆల్రెడీ అంతా రాసి పెట్టుంది, నేను మాత్రం సూత్రధారిని, అంత ఓన్లీ నాటకం వాళ్ళు ఆడిస్తుంటే నేను ఆడుతున్నాం అంటున్నాం కదా. మరి మనం ఏం చేసినా చేయకపోయినా ఆ ఫ్లో వెళ్ళిపోతుంటుంది, మరి ఎందుకు ఇవన్నీ కథలు? చెప్తాయనండి, మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఒక వ్యక్తికి మన కోర్టు ఒక శిక్ష విధించింది, కానీ సత్ప్రవర్తన ఇలాంటివన్నీ చూసి ముందుగా కూడా విడిచిపెడుతుంది, అవునా కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ అబ్బాయి ఏదో అల్లరి పని చేశాడు, మీ అమ్మాయి ఏదో అల్లరి పని చేసింది అనుకున్న ఉదాహరణకి, వాళ్ళని మీరు ఇది చేశారు, కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎక్స్క్యూజ్ చేస్తారు, అవునా కదా. అలాగే కర్మ ఎలా ఉంటుందంటే, మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటిది ఫలితం ఉంటుంది, ఉండదని కాదు. ఇప్పుడు దశరథ మహారాజు ఉన్నాడు, ఆయనకు సంతానం లేదు, 3 భార్యలను చేసుకుని సంతానం కలగలేదు, ఆయన ఏం చేశాడు, పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. పుత్రకామేష్టి యాగం చేస్తే సంతానం కలిగింది అతనికి, మరి అలాగే ఎందుకు కూర్చోలేదు, సింపుల్ ఎగ్జాంపుల్, అవునా కదా. నాకు ఇంకా అవ్వరు కదా, అదే ఇదే నా రాతేమో అనుకోలేదు. దాన్ని మనం ఇప్పుడు మనకి చూడండి, మనం ఓల్డ్ వీటిలోకి వెళ్తే, పురాణాలకు వాటిలోకి వెళ్తే, ఒక్కొక్క రాక్షసుడు తపస్సు చేసి కొన్ని శక్తుల్ని పొందాడు. చంద్రశేఖర అష్టకం చదివి ఆ శివుణ్ణి పట్టుకొని, యముడు వచ్చినా సరే ఆ శివుణ్ణి పట్టుకోవడం వల్ల శివుడు రక్షించాడు. అంటే ఇదంతా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, కర్మ నెగిటివ్ అండ్ పాజిటివ్స్ గేమ్, లైఫ్ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ గేము అండ్ కర్మ. మీరు పాతకాలంలో చూడండి, ఇప్పుడు ఇద్దరు యుద్ధం చేసుకుని ఉంటే, ఈయన అగ్ని అస్త్రాన్ని వదులుతాడు, ఆయన వరుణాస్త్రాన్ని వదులుతాడు. అంటే ఏంటి, ఇక్కడ అగ్ని అస్త్రాన్ని వరుణాస్త్రం కవర్ చేస్తుంది, అవునా కదా. జలుబు చేసింది, మనం ఏం చేస్తాం, మిరియాల పాలు తాగుతాం, ఈ జలుబు అనేది తగ్గుతుంది ఆ వేడి వల్ల. ఇక్కడ ఏంటంటే, మనం చేసిన కర్మ గ్రహ రూపేణ మనకు ఫలితం ఇస్తుంది. ఆ ఫలితం ఇస్తున్నప్పుడు మనం ఇప్పుడు చూడండి, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటున్నాం. మరి జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం, అంతే ఎందుకు అనుభవించట్లేదు, దీన్ని తగ్గించుకునే మార్గం ఉందనే కదా దాని అర్థం. అంటే కర్మ ఉంది, తప్పించుకునే మార్గము ఉంది, అమ్మవారిని పట్టుకుంటే నీకు దాని ఫలితం కూడా ఇస్తుంది, ఇవ్వదని కాదు. అయితే ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా పట్టుకోగలగాలి. అంటే అలాగా ఏ కర్మ వల్ల ఇది వచ్చింది, జాబ్ దొరకట్లేదు, శాటర్న్ ఎలా ఉన్నాడు, మనీ నిలబట్టలేదు, శుక్రుడు ఎలా ఉన్నాడు, మంచి గురువు దొరకట్లేదు, జూపిటర్ ఎలా ఉన్నాడు, అనవసరం అపోహల్లోకి వెళ్ళిపోతున్నాడు మనిషి, రాహు ఎలా ఉన్నాడు, ప్రతిదీ ఆటంకం ఏర్పడుతుంది. కేతువు జ్ఞానానికి కారకుడు, ఆటంకాలకి కారకుడు. సో అది నెగిటివ్గా పనిచేస్తేనేమో ఆటంకాలు, పాజిటివ్గా పనిచేస్తే జ్ఞానం. ఇప్పుడు శని కూడా వర్క్ కారకుడు, బిజినెస్ కారకుడు, అంటే బుధుడు శని ఇద్దరు కూడా. అప్పుడు పాజిటివ్గా పనిచేస్తే ఆయనే గొప్ప బిజినెస్ని, గొప్ప జాబ్ని ఇస్తాడు. అదే నెగిటివ్గా పనిచేస్తే జాబ్ బిజినెస్ సరిగ్గా ఉండకపోతాయి, అలా అనమాట. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఓకే పూర్వజన్మ కర్మలో నేను చేశాను, కానీ కర్మను మార్చుకునే శక్తి కూడా ఉంది. ఇప్పుడు మనకి ఆదిశంకరాచార్యులు వారు, మీకు తెలిసే ఉంటుంది, ఉసిరికాయది, ఉసిరికాయ బంగారు ఉసిరికాయలు పడతాయి, కనకదార స్తోత్రం చదివినప్పుడు. నిరుపేద ఇంటికి వెళ్ళాడు భిక్షాటన కోసం అని, వెళ్ళినప్పుడు ఒక ఉసిరికాయ ఇచ్చింది ఆవిడ, 10 రోజుల నుంచి ఫుడ్ లేదని.
మరి కర్మలాగా అనుభవించవచ్చు కదా. అప్పుడు ఏం చేశాడు, అయ్యో అని కరుణతో అమ్మవారిని పిలిచాడు. శంకరామ దగ్గర పుణ్యం లేదు, ఏం చేయాలంటే ధర్మం పాటించింది కదా, వచ్చిందన్నది నాకు ఉసిరికాయ ఇచ్చింది. ఏదో ఒకటి. సో ధర్మం పాటిస్తే కూడా భగవంతుడు మెచ్చి నీకు ఏదో ఒకటి చేస్తాడు. సో ధర్మాన్నైనా పట్టుకోవాలి. ఇప్పుడు మనం మన ఇండియాలో అంటే ఈ పూజలు పునస్కారాలు చేస్తున్నాం. మనం వేరే వేరే దేశాల్లో వాటిలో వాళ్ళకి పూజ పునస్కారం ఏమీ తెలియదు, మరి వాడు ఎలా బతుకుతున్నాడు? మరి బికాజ్ ఆఫ్ ధర్మం. ధర్మం అంటే ఎలాంటి ధర్మం? వాడు చేసే పని వాడు కరెక్ట్గా చేయడం, ఇంకోటి పట్ల ధర్మంగా ఉండడం, పశుపక్షాదులకి వాటికి ఏదో ఒకటి వేయడం, అవి కూడా మీకు వన్ ఆఫ్ ది పూజాది కార్యక్రమాల ద్వారా ఎలా పుణ్యం సంపాదిస్తామో ఆ రకంగా వస్తుంది అది కూడా. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కేవలం నేను ఏదో కూర్చొని ఏదో చేసుకుంటే భగవంతుడు నాకు ఇచ్చేసేయాలి అని అనుకుంటాడు. క్షీరసాగర మదనం విన్నారు కదా మీరు, అందులో ఏం జరుగుతుంది? అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తారు. ఏం విష్ణువుని పిలిచి స్వామి ఇవన్నీ ఎందుకు, నువ్వు ఇలా మాయం చేయి, నీకు మాయలు మంత్రాలు వచ్చు కదా, ఆ క్షీరసాగర మదనంలోంచి అమృతం వచ్చేస్తుంది, చక్కగా మేము అందరం తాగుతాం అనొచ్చు కదా. నువ్వు ప్రయత్నం చేయి, మీ ఇద్దరు ప్రయత్నం చేయండి, రాక్షసులు దేవతలు కలిసి చేయాల్సిన పరిస్థితి. అక్కడ క్షీరంలో అది మంత్రపర్వతం పడిపోతుంటే నేను సపోర్ట్ చేస్తా, తాబేళ్ళలాగా వెళ్ళి పడిపోకుండా. అంటే ఏంటి, మన ప్రయత్నము భగవత్ శక్తితోనే జరుగుతుంది. ఆయన సపోర్ట్ వస్తాడు, అంతేగాని నేను ఏమీ చేయను నువ్వు ఇచ్చేసేయాలన్నట్టు ఇవ్వడు. దేవతలకే ఇవ్వలేదు ఆయన, నువ్వేమీ చేయకుండా దేవతలు రాక్షసులు అమృతం కావాలంటే మీరు చిలకండి అయ్యా నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. ఆ ప్రయత్నంలో కూడా హలాహలం వస్తే శివుడు వచ్చి మళ్ళీ దాన్ని ఆపాడు. అంటే ఇక్కడ మనం దానిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ పని చేయాలన్నా ముందు కష్టపడుతున్నప్పుడు ఆ మహావిష్ణువు లాంటి విష్ణువు వచ్చి మనకి సపోర్ట్ చేస్తాడు. నేను దేవతలతోనే పనిచేస్తాను, రాక్షసులతో పనిచేస్తాను అంటే కుదరదు, చేయనంటే కుదరదు. ఎందుకంటే ప్రతి ఆఫీస్లో మనకు ఆపోజిట్ వాళ్ళు ఉంటారు, మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అందుకని ఏంటి, ఆ కథలో మనకి దేవతలతో రాక్షసులతో అందరితో మనం పని చేయాలి. నేను ఈ క్యాబిన్లో ఉంటాను, లేదు ఈ క్యాబిన్ అంటాడు. ఆ కథలో నేను తోక పట్టుకుంటాను, తల పట్టుకో అన్నట్టుగా. తీరా నువ్వు ఏ ప్రయత్నం చేసినా ముందు హాలాహలం లాంటిదే వస్తుంది. హాలాహలం అంటే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ రావాలని రూల్ లేదు. కాబట్టి దాన్ని మళ్ళీ ఈశ్వర పాదాలు పట్టుకుంటే ఆయన హాలాహలాన్ని పెట్టుకున్నాడు ఇక్కడ. దాని తర్వాత నువ్వు ఒక గోల్ కోసం వెళ్తున్నప్పుడు అమృతం కోసమే వెళ్ళాలి. నీకు మధ్యలో స్టార్టింగ్లో కల్పవృక్షం వస్తుంది, కామధేను వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, రకరకాలు వస్తాయి. వాటి దగ్గర ఆగిపోతే చాలా మంది చూడండి, ఏదో బిజినెస్ మొదలు పెడతారు, కొంచెం డబ్బులు రాగానే వాడు ఎంజాయ్ చేస్తూ వాటిలో ఎంజాయ్లో మునిగిపోతాడు. అసలు టాప్ పొజిషన్లోకి వెళ్ళాలనే దాంట్లోకి వాళ్ళు వెళ్ళడు. సో ఇలా ఆగిపోకు, అమృతం వస్తే నువ్వు మృతం లేకుండా ఉంటావు, శాశ్వతంగా ఉంటావు. సో అమృతం వచ్చేదాకా నువ్వు చెయ్యి, మధ్యలో ఏవో వచ్చాయని ఆగిపోకని చెప్పడమే క్షీరసాగర మదనం యొక్క సారాంశం. సో దీన్ని మనం అక్కడికలా కనెక్ట్ చేసుకోవచ్చు. అది కనెక్ట్ చేసుకోవాలనే మనకు ఆ వృత్తాంతాన్ని చెప్పారు శాస్త్రంలో. మరి గురుగారు, వీళ్ళు అలా ఆ దారిద్ర్యం నుంచి బయటపడే రెమెడీ ఏదైనా ఉందా? అట్లీస్ట్ శాశ్వత పరిష్కారం రాకపోయినా ఒక ఆశా జ్యోతి లాగా. తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం చేసే ప్రతిదీ దేవత గమనిస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. పరమాత్మ గమనిస్తుంది ప్రతిదీ కూడా. ఇక్కడ మీరు ఎంత ధర్మంగా బ్రతికితే మీరు అనుకోవచ్చా ఈ కలియుగంలో ధర్మం ఏంటండి? చిన్న మాట అడుగుతాను. ఇప్పుడు మీరు ఉన్నారుగా గురుగారు, మీరు ఇక్కడ కెమెరామ్యాన్ ని జెన్యున్ గా ఉండేవాళ్ళు కావాలనుకుంటారా, ఎలా పడితే అలా చేసేవాళ్ళు కావాలనుకుంటారా? జెన్యున్ కోరుకుంటాం కదా. మరి ధర్మమేగా జెన్యున్ గా ఉంటుంది. మీరు ఒక ఫుడ్ తినడానికి వెళ్తున్నారు, డబ్బులు ఎక్కువ తీసుకొని సరైన టిఫిన్ పెట్టిన వాటికి వెళ్తారా, మంచి టిఫిన్ దగ్గరికి వెళ్తారా? మంచి డబ్బులు ఎక్కువ తీసుకొని మంచి టిఫిన్ పెట్టాలని. మీరు ఒక ఆటో ఎక్కుతారు అనుకోండి, ఆటో ఎక్కితే కూడా ఎక్కువ రేటు పిచ్చి పిచ్చిగా రేటు చెప్పేవాడు ఆటో ఎక్కుతారా? జెన్యున్ గా ఇవ్వండి, ఇక్కడ అమీర్ పెట్టాలంటే మేడం ఒక 50 రూపాయలు ఇవ్వండి, 70 రూపాయలు అన్న వాడికి ఎక్కుతారా? అంతేగా, జెన్యున్కే ఫస్ట్ ప్రిఫరెన్స్. ప్రతి వ్యక్తి జెన్యున్ కోరుకుంటాడు. మనం ధర్మం లేదు, జెన్యునిటీ లేదు అనుకుంటున్నాం మనం. మరి ఎవరు కోరుకో చెప్పండి, ఆ మోసపోయే వాళ్ళకి డబ్బులు కడతానండి ఎవడో అండు చిట్ ఫండ్ పోయి. అవునా కదా? అవునండి. కాకపోతే మనం అనుకుంటున్నాం, అంటే సొసైటీలో అది పెరిగేసరికి అంటే ఏంటంటే ధర్మానికి అధ్యక్షురాలు అమ్మవారు. నువ్వు ధర్మం పాటిస్తే మనకు లలితాసహస్రనామాలు చెప్పింది ఏమిటంటే ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని నమః. ఈ మంత్రం కూడా పనిచేస్తుంది మనకు మనీ రావడానికి. అలాగే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. మనకి హ్యాపీనెస్ అన్నీ పెరుగుతాయి, మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఒకటే అనుకోవాలి, అమ్మవారి పాదాలు పట్టుకొని, అమ్మ తెలుసో తెలియకో అజ్ఞానంలో ఏదో తప్పు చేసా పూర్వజన్మల్లో, నాకు ఈ రోగం వచ్చింది, అప్పు వచ్చింది, లేకపోతే ఏదో సంథింగ్ స్ట్రగుల్ అవుతున్నా, నేను ఇంకా చెయ్యను అని అనుకుంటే పావువంతు పోతుందట, పావువంతు పాపం పోతుందట.
చేయను అనుకుంటే జస్ట్ చేయను అని అమ్మ దగ్గర అనుకుంటే చెప్పుకుంటే. మీరు ఇక్కడ నుంచి మంచి పనులు చేస్తాను అనుకుంటే ఇంకో పావంతు పోతుందట, ఉమ్, చేయడం మొదలు పెడితే ఇంకో పావంతు పోతుందట. ఉమ్. ఇట్లాగా మనం ఆచరణలో పెడితే పూర్తిగా ఆ పాపం తొలగిపోయి మీకు ఖచ్చితంగా మంచి మార్గాన్ని ఆ పరమాత్మ చూపిస్తాడు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.